మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఫోటోలు దిగుతానికి వెళ్ళిరంట ఐదుగురు పొరగాలు ఫోటోలు దిగుతానికి పోయిరంట. అదే సెల్ఫీలు పిలిపీలు అంటారు కదా, ఈ సెల్ఫీలు నాశనం అయిపోను. మరి ఎవరికి బో పెడితే ఏం కాదు తెలియదు కానీ ఫోటో దిగేందుకు వెళ్ళి నీట మునిగిరంట. నీళ్ళలో మునిగిరు, ఐదుగురు కథమయ్యారు. ముగ్గురు శవాలు దొరికినాయి, ఇద్దరు శవాల కోసం గాలిస్తురు. మరి వాళ్ళ అదృష్టం ఉండి భక్తనేమో దేవుని అదృష్టం. ఇక వాయన అంటే గోవిందమంగళం. ఇక చూడరు కథ. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు, ముగ్గురు మృతదేహాలు లభ్యం. ఏపీ తెలంగాణ సరిహద్దులో విషాదం. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు తెలంగాణ, మరొకటి కృష్ణా జిల్లా ఉయ్యూరంట. మీకు అంటే కోపం కానీ కొంతమంది పిల్లలకు ఇప్పుడు దేవుని దర్శనానికి పోయిరు. వీళ్ళు భద్రాచలమే పోయిరంట. భద్రాచలమే పోయిరు. దేవుని దర్శనం చేసుకోరు. మంచిగా మొత్తం దేవుని మొత్తం దర్శనం చేసుకొని భద్రాచలం మొత్తం తిరిగి ఎంజాయ్ చేసి రావాలి. ఆ నీళ్ళల్లో పోతే ఎట్లా ఉంటుంది చెప్పురి. అది సాంబ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతారు అనే డైలాగ్ ఉంటుంది. నిజంగా కూడా నీళ్ళల్లో ఈత రానోళ్ళు పోతే అది ఎసబడి తీసిమారకానైనా అసలు అందులోకి పోవాల్సిందే. నీటి లోతు ఎంత ఉంటుందో తెలియదా. ఈ పొరగాలకేమో ఈత రానట్టుంది పాడై, అందులో భయం ఎక్కువ ఉంటుంది. నీళ్ళల్లో పడ్డామనగానే ఆ ఈత వస్తాడు కూడా ఈత రానోడు వెంబడి వింటే ఒక్క ఈత రానోడు ఇద్దరు ముగ్గురు ఈత వస్తోళ్ళని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఈయన భయం ఎక్కువై పాడైతుంది. ఆ ఎలుతోని కూడా పట్టి వెనక గుంస్తాడు. గట్టినే ఐదుగురు కథమయ్యారంట. దోస్తులు, ప్రాణ స్నేహితులు దేవుని కాడ కానిపోయి దైవ దర్శనానికి కానిపోయి అనంతలోకాలకి వెళ్ళిపోయారు. ఇక చూడు ఐదుగురు చచ్చిపోయారంట. ఆ నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. ఫోటోలు దిగి నీట మునిగి గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు, ముగ్గురు మృతదేహాలు లభ్యం. తెలంగాణ ఏపీ సరిహద్దులోని గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ వారి మిత్రులు. పోలీసుల వివరాల ప్రకారం ఏపీ కృష్ణా జిల్లా అమరావతి ఏమంటారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కేఎల్యూలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు యువకులు గురువారం స్వామివారి దర్శనం కోసం భద్రాచలం వచ్చారు. రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం వారు భద్రాచలంలోని తమ ఇద్దరు స్నేహితులతో కలిసి తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లోని భద్రాచలానికి సమీపంలో ఉన్న కొల్లుగూడెం గోదావరి ఇసుక ర్యాంప్ వద్ద స్నానాలు చేసి అనంతరం సరదాగా ఫోటోలు దిగాలని భావించారు. కానీ అక్కడ గోదావరిలో నీరు లేకపోవడంతో ఇసుకలోనే అక్కడ నీళ్ళు లేవని ఇసుకల్నే సుమారు 2-2.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ అవతలకు పోయిరంట. ఇక గాశాల నూక్కొస్తున్న పొరగలకు పాపం. ఇక్కడ నీళ్ళు లేవని ఇసుకలో సుమారు 2.5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి అవతలి వైపు రాళ్ళ గ్రామానికి వెళ్ళిరంట. రాళ్ళ గ్రామానికి చెందిన చండూరు దీపక్ మినహా మిగిలిన ఆరుగురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నదిలో మధ్యలో ఉన్న రాళ్ళ గుట్టల పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ గోదావరి లోతు అంచనా వేయలేక నీళ్ళలోకి జారారు. తొలుత ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞ సాయి 19 సంవత్సరాలు ఉంటున్నాడు పిల్లగాడు. నీళ్ళలో మునిగిపోతుంటే అతన్ని కాపాడే ప్రయత్నం చేసిరంట మిగతా స్నేహితులు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీష్ కుమార్ అనే పిల్లగాడు 19 ఏళ్ళు ఉంటాడు. భద్రాచలానికి చెందిన శ్రీకర్ అంట, ఆయన 21 సంవత్సరాలు ఉంటాడు. పొడిచేటి అభిరాము 19 సంవత్సరాలు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన దగ్గుపాటి నందేవు 19. అంతా 20, 19, 21 వచ్చి పొరగాలు కథమయ్యారు, గల్లంతయ్యారు. విజయనగరానికి చెందిన గడ్డం హర్షసాయి వారిని కాపాడేందుకు ప్రయత్నించే సమయంలో భయానందనకు గురై ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికే ఒడ్డున ఉన్న దీపక్తో పాటు హర్షవర్ధన్ తీవ్ర భయాందోళనకు గురై గల్లంతైన చారుగుల శ్రీకర్ తండ్రి రామకృష్ణకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భద్రాచలం ఏపీ పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కలిసి ఇక అగ్నిమాపక కేంద్రం ఉంటుంది, గజి తగాలు బీజ తగాలు అందరిని తీసుకొని వచ్చిరంట. ఇక దూలాడం మొదలు పెట్టిరంట. 3 పీనికలు దొరికినాయి, ఇంకిద్దరు దొరకలేదు. పోలీసు వాళ్ళు వస్తారు, అయ్యమ్మ వస్తారు, అందరు వస్తారు, కానీ వీళ్ళు ఉండరు. మీరు దైవ దర్శనానికి పోయినప్పుడు చక్కదానంగా దేవుని దర్శనం చేసుకోవాలి. ఇంకేమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి, తినాలి, తాగాలి, చేయాలి, రావాలి. కానీ ఈ ఈతరాని పోరగాళ్ళు ఇట్లా ప్రతిసారి చెప్పి నేనే కాదు నాలాంటి యూట్యూబర్లు బొచ్చడి మంది చెప్తారని ఉంటారు. మా అమ్మ కానీ నీళ్ళతోటి జాగ్రత్తగా ఉంటుంది, ఈతరానోళ్ళు దరిదాపులో కూడా ఊకూరని ఎన్ని వీడియోలు చెప్పినా కానీ ఈ దుడ్డగాలు పోరగాళ్ళు వినరు. ఈ కాలం ఈత రానప్పుడు అటెంకల పోదు. ఈత వచ్చిన వాళ్ళు కూడా కొట్టుకపోతారు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండేది వనికి తెలియదు. ఒకడ లోతు అనిపిస్తుంది, ఒకడ మిట్ట అనిపిస్తుంది. అటు పోయేసరికి అది ఎంత లోతున్నది అనేది కూడా తెలియదు. గసంటి దగ్గర పోయి ఆ కింద మరి సొరకలలు ఇరికిరా, లేకపోతే ఏమైనా రాళ్ళలు ఉన్నాయా, లేకపోతే దెబ్బలు తగిలినాయా, ఏమైనా ఏం కథ ఇవ్వదు తెలియదు. 3 పానాలు అయితే దొరికినాయి, 3 పీనికలు అయితే దొరికినాయి. కానీ 2 పానాలు ఇంకా పోయినాయా ఉన్నాయా అనేది కూడా తెలుస్తలేదు. మా అమ్మ కానీ వచ్చేది ఎండాకాలం సెలవులు,
నీళ్ళు అక్కనో ఉండుంటాయి. ఈ సరదా కోసం ఈతకాని పోయి ఆగమైతే చాలా మంది ఉంటారు. మా అమ్మగారి మా మాటిని ఈత నేర్చుకునే ఉపాయం చేయరి. ఈత నేర్చుకునే ఉపాయం చేస్తే ఎంతో కొంత బయటపడే ఉపాయం ఉంటుంది. సరే పెద్ద ప్రవాహం వచ్చింది అలా ఉడకపోయినా బట్టి దానికి ఏం చేయలేము, ఇక దేవుడు ముసుకపోయినా అనుకుంటాం. కానీ ఈ చిన్న చిన్న కాలువలల్లా చెర్లల్లా బావులల్లో పడి కూడా ఈ పొరలు ఉత్తపుణ్యానికి ఆగమైతే అంతా బుష్టి పొరగాళ్ళు 18, 19, 20, 21 సంవత్సరాలు ఉన్న పొరగాళ్ళు చచ్చిపోయారంటే తల్లిదండ్రులు జీర్ణించుకుంటారులా. మా అమ్మగాని ఈ పొరగాళ్ళు అంటూ నా మాట నూరి ఈత నేర్చుకోరి, లేకపోతే అటెంకల ఎక్కడైతే నీళ్ళు ఉంటే అటెంకల దరిదాపులు కూడా పోకురి. ఈ ఫోటోలు నాశనం అయిపోను. ఏం ఫోటోలు, ఈ ఫోటోలు ఆశకు పోతిరి, ఉత్తపుణ్యానికి పానాల మీకు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఫోటోలు అంటే మిలితే కానీ పానాలు వస్తాయిగా. మా అమ్మగాని జర నా మాటిని ఈత నేర్చుకోరి, లేకపోతే గిసోటి సరదాల కోసం పోయి పానాల మీకు తెచ్చుకోకూరి.